తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి జరిగిందని స్వయాన వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి జరగలేదని మాట్లాడతాను. మీరు మీరేమంటారు? నిజంగా హిందూ దేవాలయపై దాడులు, అలాగే సాక్షాత్తు ఆ కలియుగమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశామని గత ప్రభుత్వంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి నిర్మించారో చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఒప్పుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా వచ్చేసి మీ చైర్మన్, దేవాదాయ శాఖ మంత్రి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఒప్పుకొని మీరు వచ్చేసి మేము కల్తీ జరగలేదు అని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్లోకి డైవర్షన్ చేసి మీరు తీసుకెళ్తా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి సాక్షాత్తుగా ఒప్పుకున్నారు కల్తీ జరిగింది వాస్తవం అని. అంతేకాదు నిన్నటి రోజున చూస్తే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రోజా, జోగి రమేష్ మాట్లాడుకున్న విషయాలు కూడా మనకి బయటకు వచ్చినాయి. చూస్తా ఉంటే మేము పాపం చేశాం, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి ఏ ప్రమాదకరం స్థితిలో మనం పడిపోతామో అని అది కూడా భయం లేకుండా నవ్వుతూ వెటకారాలుగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే మీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మిమ్మల్ని తయారు చేశారో ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు చూసిన హిందూ దేవాలయాల పైన హిందూ భక్తుల మనోభావాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు.